ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 5వ వచనము. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. యు హ్యావ్ బిసెట్ మీ బిహైండ్ అండ్ బిఫోర్ అండ్ లెయిడ్ యోర్స్ హ్యాండ్ అపాన్ మీ. కీర్తన గ్రంథంలో అనేకమైన వాగ్దానములు నీ కొరకు, నా కొరకు, మన కొరకు పొందుపరచబడ్డాయి. ప్రతిదినము ఒక నూతన వాగ్దానముతో దేవుడు మనలను ఆదరించి బలపరుస్తున్నారు. మన ముందును వెనుకను ఆయన మనలను ఆవరించి ఉన్నారు. ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నారు. మోషే ఇశ్రాయేలీలను కనాను దేశంనకు నడిపిస్తున్నప్పుడు వారికి మార్గమధ్యంలో ఎర్ర సముద్రం ఎదురయింది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యం వారిని ఆవరించి ఉంది. ముందు వెనుకను ఆవరించి వారిని భయభ్రాంతులు చేసినప్పుడు దేవుని కృప వారికి తోడైంది. ఎంత సమస్య వచ్చినా దేవుడు ఇశ్రాయేలీలను మేఘముతో వారిని ఆవరించి ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి వారిని ఆరిన నేలపై వారికి ముందుగా పగలు మేఘస్తంభమై వారికి వెనుకగా రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించారు. అదేవిధంగా నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యలతో నీవు కొట్టుమిట్టాడుతున్నట్లయితే సముద్రం వలె నీ ముందర, శత్రువుల వలె నీ వెనుక, నీ జీవితంలో సమస్యలు, పోరాటాలు ఉన్నట్లయితే నీవు ఒకటే నమ్ము, దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు అని. నీ ముందు వెనుక, నీ కుడి ఎడమ ఆయన నిన్ను కావలి కాస్తూ ఉన్నాడు అని. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున ఏ విధంగా అయితే కప్పి భద్రపరుస్తుందో అదేవిధంగా దేవుడు కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రమాదం నుండి నిన్ను రక్షిస్తున్నారు. ఆయన బలమైన హస్తము మన మీద ఉంచగా మనం దేనికి భయపడనక్కరలేదు. దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని నైనా జీవితంలో ముందుకు సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి జీవితాల్లో కలిగిన సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి నాయన వారి వెనుకంజ వేయకుండా నాయన మీ మీద విశ్వాసం ఉంచి దినదినము నాయన మీ మీద ఆధారపడి జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి నీ మహిమైశ్వర్యంలో వారిని మీ నిండైన దీవెనలు వారిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.